124 పోస్టులతో ఎంపీడీఓ నోటిఫికేషన్ పంచాయతీరాజ్ శాఖ నుండి రాబోతుంది అని చెప్పేసి నేను ఆంధ్రప్రభ ఈ పేపర్లో వచ్చింది. దాన్ని చూసిన చాలామంది వందల వీడియోలు చేసినారు. ఎడ్యుకేషన్ యూట్యూబర్స్ వందల వీడియోలు చేసినారు. యూట్యూబ్ ఆన్ చేయగానే మెయిన్గా వచ్చే వీడియోస్ అన్నీ కూడా త్వరలో ఎంపీడీఓ నోటిఫికేషన్ పంచాయతీరాజ్ శాఖ నుండి 124 పోస్టులతో రాబోతుంది, దీని సిలబస్ ఏమై ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిగా వాళ్ళ సొంత నిర్ణయంతో సొంత ఆలోచనలతో చాలా వీడియోలు చేసినారు చాలా పెద్ద పెద్ద మేధావులు. అయితే నేను చెప్పేది ఏంటంటే అసలు ఎంపీడీఓ నోటిఫికేషన్ ఉందా, ఎంపీడీఓ నోటిఫికేషన్ వస్తే అది ఎలా ఉంటుంది, దాని యొక్క పాత్ర ఈ యొక్క ఎగ్జామినేషన్లో ఎలా ఉంటుంది అనేది మీకు వివరించి చెప్పబోతున్నా. వీడియోను మొదటి నుండి చివరి వరకు చూడండి, మీకు చక్కటి ఇన్ఫర్మేషన్ మన ఈ వీడియోలో దొరుకుతుంది. మెయిన్గా ఎంపీడీఓలు గ్రూప్ 1 స్థాయి పోస్టులు. మొన్న రీసెంట్లీగా 563 గ్రూప్ 1 నోటిఫికేషన్లో, అంటే 2024లో ఏదైతే గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ అయిందో 563 పోస్టులతోని ఆ యొక్క నోటిఫికేషన్లో బ్యాక్లాగ్లో ఎంపీడీఓలు చాలా మిగిలిపోయినాయి. ఇది 100% రియల్ వాస్తవం. ఎందుకంటే గ్రూప్ 1 నోటిఫికేషన్లో ఒక 16 నుండి 17 డిపార్ట్మెంట్ల నుండి పోస్టులు వస్తాయి. గ్రూప్ 1 అనేది ఒక ఎగ్జామ్ ప్యాటర్న్. దాంట్లో వివిధ డిపార్ట్మెంట్ల నుండి, అంటే 16 నుంచి 17 డిపార్ట్మెంట్ల నుండి, అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి డిప్యూటీ కలెక్టర్ కావచ్చు, ఏసీటీఓలు కావచ్చు, అదేవిధంగా ఇటు హోంశాఖ నుండి డిఎస్పీలు కావచ్చు, మున్సిపల్ నుండి మున్సిపల్ కమిషనర్ కావచ్చు, మరి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుండి ఆర్టీఓలు కావచ్చు. ఈ విధంగా మొత్తం 17 డిపార్ట్మెంట్ల నుండి వచ్చే ప్రతి పోస్టును తీసుకొచ్చి అవి స్టేట్ క్యాడర్ ఆఫీసర్స్ పోస్టులు అయితే అవి గ్రూప్ 1లో పెట్టడం జరుగుతుంది. అలానే ఎంపీడీఓ కూడా గ్రూప్ 1 ఆఫీసర్ పోస్టులే. మరి ఎంపీడీఓ అనేది స్టేట్ స్థాయి పోస్టు, జోనల్ స్థాయి పోస్టు కూడా అన్నమాట. ఇది మల్టీ జోనల్ స్థాయి పోస్టు. ఇది మండలంలో ఉన్న ఎంపీడీఓ మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనే మండల కేంద్రంగా వర్క్ జరుగుతుంది. సో కాబట్టి మొన్న జరిగిన గ్రూప్ 1లో చాలామంది వాళ్ళకు వచ్చిన మార్కుల ప్రాధాన్యతను బట్టి వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్నప్పుడు చాలామంది ఎంపీడీఓ అనే ఈ పోస్టును చాలామంది లైక్ చేయకుండా దాన్ని పక్కకు పెట్టేసినారు. చాలామందికి అది ఉద్యోగం వస్తుంది వాళ్ళ మార్కులకు అయినా కూడా ఎంపీడీఓని తీసుకోలేదు. ఎందుకంటే అది మండల స్థాయిలో ఉంటుంది, దాంట్లో ప్రమోషన్స్ తక్కువ ఉంటుంది, దాని యొక్క పరిధి కూడా వాళ్ళకు చామింగ్గా అనిపించలేదు. దాని కారణంగా 124 పోస్టులు మిగిలిపోయినాయి, బ్యాక్లాగ్లో మిగిలిపోయినాయి. దీని కారణంగా ఏమైందంటే చాలామంది నిరుద్యోగులు ఇప్పుడు ఎంపీడీఓ నోటిఫికేషన్ రాబోతుంది అని చెప్పేసి చాలామంది నిరుద్యోగులకు తెలియదు. అదన్నీ కూడా బ్యాక్లాగ్లో మళ్ళీ గ్రూప్ 1 నోటిఫికేషన్లు ఇస్తారని చెప్పేసి చాలామంది అనుకున్నారు. కానీ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ వాడు 124 పోస్టులతోని ఖచ్చితంగా ఇదో ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుండి మరి ఎంపీడీఓ నోటిఫికేషన్ రాబోతుందని చెప్పేసి వాడు ఇచ్చిండు. దీన్ని తీసుకొని చాలామంది అయితే చాలా వీడియోలు చేసినారు. నేను చెప్పేది ఏంటంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుండి ఎంపీడీఓలు 124 పోస్టులు ఖాళీగా ఉన్న ఆ ఒక్క నోటిఫికేషన్ అనేది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి సపరేట్గా ఇవ్వరు. అది కుదరని పని. గ్రూప్ 1 అంటేనే ఒక 4-5 నుంచి ఒక 6 డిపార్ట్మెంట్లకు వెళ్ళి ఎన్ని పోస్టులు ఉంటే అన్ని పోస్టులు తీసి ఒక 170 పోస్టుల, మరి 180 పోస్టుల, 90 పోస్టుల ఇట్లా వేస్తారు తప్ప సపరేట్ ఒకటే డిపార్ట్మెంట్లకు వెళ్ళి నోటిఫికేషన్ రాదు. వచ్చిన దాని ఎగ్జాము అనేది మరి సొంతగా పెట్టే ప్రయత్నం చేయదు ఆ డిపార్ట్మెంటు. ఎందుకంటే అవి గ్రూప్ 1లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా 7 పేపర్లు మెయిన్స్లో ఉంటాయి. మరి విధంగా ప్రిలిమ్స్కు క్వాలిఫై కావాలి కాబట్టి ఇంత తతంగం ఉంటుంది. కాబట్టి అలాంటివి మీరు నమ్మకండి, అదొక ఫేక్ న్యూస్. ఎందుకంటే ఫేక్ న్యూస్ రాసిండు కాబట్టి అక్కడ క్లారిటీగా అర్థమైంది. ఆడ సెంటెన్స్ కూడా కుదరలే, వాడు ఇష్టం వచ్చినట్టు రాసిండు. సెంటెన్స్ కూడా కుదరలే. ఏదో ఈ జిల్లాలో అన్నీ ఉన్నాయి అన్నాడు, ఈ జిల్లాలో నాగూర్ కర్నూలు 8 అంటాడు, ఇంకేదో జిల్లాలో 6-7 అంటాడు. వాడు ఇష్టం వచ్చినట్టు రాసిండు. అదంతా అబద్ధం, నమ్మకండి, ఫేక్ న్యూస్. నిజంగానే మళ్ళీ ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే ఉంది. ఎందుకంటే మొన్న రీసెంట్గా కొన్ని డిపార్ట్మెంట్ల బ్యాక్లాగ్ మిగిలిపోయినాయి. అదేవిధంగా కొత్తగా ఎవరైతే ఉన్నారో గ్రూప్ 1 ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా రిటైర్మెంట్ అయిపోయినారు. ఎప్పటికెళ్ళి 2023, 2024, 2025, 2026 మార్చి వరకు చాలామంది రిటైర్ అయిపోయినారు. ఆ రిటైర్మెంట్ పోస్టులు కూడా ఇప్పుడు రానున్న గ్రూప్ 1లో కలిసిపోతాయి, కొత్త నోటిఫికేషన్లో కలిసిపోతాయి. సో ఈ 124 ఎంపీడీఓ పోస్టులను అదనంగా వేరే డిపార్ట్మెంట్లో ఖాళీలను అన్నిటిని ప్రభుత్వం గుర్తించి ఒక పెద్దగా
ఒక 200 నుంచి 300 వరకు మరి గ్రూప్ 1 నోటిఫికేషన్ వేసే అవకాశం ఉందని చాలామంది అయితే అంటున్నారు. సో ఇప్పుడున్న 124 ఎంపీడీఓ పోస్టులు అది ఉన్న సంఖ్య నిజమే కావచ్చు, కానీ అది సపరేట్ నోటిఫికేషన్ రాదు. దానికి నోటిఫికేషన్ ఇవ్వాలంటే ఖచ్చితంగా వీటిని అన్నిటిని కలుపుకొని గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టాలా, మెయిన్స్ పెట్టాలి, అదేవిధంగా ఒకవేళ ఈసారి పెడితే ఇంటర్వ్యూలు కూడా పెట్టాలని అనుకుంటున్నది ప్రభుత్వం అని చెప్పేసి ఇంకొక ప్రాపగండ కూడా ప్రచారంలో ఉన్నది. ఏదేమైనా ఒక నోటిఫికేషన్ వచ్చేంత వరకు దాని యొక్క స్ట్రక్చరు, దాని యొక్క పరీక్ష విధి విధానం అనేది ఎవరికి తెలియదు. ఎందుకంటే అవి కొత్త ప్రభుత్వాలు వచ్చేటప్పుడు వాళ్ళ ప్రభుత్వ ఆలోచనతో పాటు వాళ్ళు కొద్దిగా ఏ విధమైన సంస్కరణలైనా తీసుకురావాలి, కొత్తదనం తీసుకురావాలి ఎగ్జామ్స్లో అని చెప్పేసి ఆలోచన చేస్తారు. అది కంపల్సరీ. సో ఈ ఎంపీడీఓ 124 అనేది ఒక ఫేక్ న్యూస్, దాన్ని నమ్మకండి. ఇట్లా బోర్డుల మీద వేసి వివరించి చెప్తా అంటారు, మొత్తం కూడా అయితే రాసుకొచ్చుకొనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటాడు. రాసుకొచ్చుకొనే మొత్తం ముందే రాసుకుంటాడు, గంట అర్ధగంట కూర్చొని రాసుకుంటాడు కావచ్చు నాకు తెలిసి. రాసుకొని వైట్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఒకడు, ఇంకోడేమో డిజిటల్ బోర్డు మీద వేసి చెప్తాడు. మరి రైటే మీరు చెప్తారు, మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని మీకు ప్రభుత్వం చెప్పిందా? ఎంపీడీఓ నోటిఫికేషన్ ఇప్పుడు వస్తుందని మీకు ప్రభుత్వం చెప్పిందా? ఇట్లా రాంగ్ గైడెన్స్ చేయకండి పిల్లల్ని. ఎందుకంటే ఇప్పటికే నిరుద్యోగులు ఒక తీవ్రమైన నిరాశలో ఉన్నారు. ఎలాంటి నోటిఫికేషన్ లేవు, వచ్చిన అరకొర నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఏ ఒక్క నోటిఫికేషన్ చూడు 24 పోస్టులు, 28 పోస్టులు. ఇప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుండి ఒక 120-130 పోస్టులు రాబోతున్నాయి. ఇక డిఎస్సి పత్తలేదు, గ్రూప్ 2 పట్టలేదు, గ్రూప్ 1 విషయం అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చేసి 18,000 16,000 ఉద్యోగాలు అన్నారు. మొదటి దశలో 5,000 ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేస్తానంటాడు. దాంట్లో 500 ఎస్ఐ నోటిఫికేషన్ ఉంది. అది చాలా మంచి నిర్ణయం, మంచి నోటిఫికేషన్. 500 అంటే మామూలు కాదండి, చాలా మంచి ఎక్కువ పోస్టులతో కూడింది ఈ ఎస్ఐ. ఎందుకంటే ఒకప్పుడు 1000 వచ్చినాయి, 1500 వచ్చినాయి రైటే, కానీ ఆయనదన్నా 500 ఇస్తాడు కదా, ఇంకా బెటరే కదా. ఇప్పుడు బీట్ ఆఫీసర్స్ ఉన్నాయి 1399 పోస్టులు, అది కూడా మంచిదే. మరి అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడో తెలియదు. అలాగే మండల స్టాటిస్టిక్స్ ఆఫీసర్స్ ఉన్నాయి, అది ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి ఇవన్నీ చిన్నగా నోటిఫికేషన్స్ ఉన్నాయి. అవి అరకొరగా చిన్నగా తక్కువ పోస్టులతోనే ఉన్నాయి. ఎక్కువ పోస్టులతో ఉండే నోటిఫికేషన్స్ అన్నీ కూడా జీపీఓలోనే. జీపీఓలో ఒక 6,000 నోటిఫికేషన్. ఆ జీపీఓ అటైపోయింది, బ్యాక్ వెళ్ళిపోయింది. అది ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు. జీపీఓ వస్తానన్నా అట్లా కొంతమంది నిరుద్యోగ సోదరులు మరి ఉద్యోగం సాధించుకునే అవకాశం ఉంది. మొన్న రీసెంట్గా పేపర్లు వచ్చింది 1200తోని పంచాయరాజ్ సెక్రటరీస్ నోటిఫికేషన్ రాబోతున్నారు. 1298 సంథింగ్ ఏదో ఉంది. అది మంచి ఉద్యోగమే, దాంట్లో కూడా శాలరీస్ 35 వరకు ఉన్నాయి. సో అలాంటివన్నీ కొద్దిగా గవర్నమెంట్ చూసి వాటిని అన్నిటిని బయటికి తీసి ఓ 2 నెలకొకటి నోటిఫికేషన్ వేసుకున్న పోయినా కూడా నిరుద్యోగులకు అన్నది కొద్ది వరకు ఉపయోగపడుతుంది కదా. చాలామంది నిరుద్యోగులందరూ కూడా ఈ నిరుద్యోగ స్థితి నుండి బయటకు వచ్చేసి ఉద్యోగార్థులు అవుతారు కదా. దీనివల్ల చాలామంది ఉద్యోగం పొందుతారు కదా. చాలామంది దీని పేదరిక కోరాల నుండి బయటపడతారు కదా. చాలామందికి యూజ్ అవుతుంది కదా. ప్రభుత్వం ఆలోచన చేయాలి. మళ్ళీ రేవంత్ రెడ్డి అన్న మళ్ళీ చెప్తున్నాం, మీరు ఒక రివ్యూ మీటింగ్ పెట్టండి. మీరు ఇచ్చిన 65,000 ఉద్యోగాలు ఇచ్చినంటున్నారు, ఓకే తీసేసుకోండి. ఆ క్రెడిట్ మీరు తీసేసుకోండి, మేము వద్దంటలేము. ఎందుకంటే ఓకే ఇచ్చినాం అంటారు కాబట్టి ఇచ్చేసినారా అనుకుందాం. మీరు ఇవ్వాల్సిన నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా, 140,000 ఉద్యోగాలు, అవన్నీ రాదండి. దాంట్లో ఇప్పుడు మీరు ఎన్ని ఇవ్వబోతారు ఈ సంవత్సరం? ఈ జాబ్ క్యాలెండర్ ఏం లేదు, మీ ఇష్టం వచ్చిన నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ పోతాను. జాబ్ క్యాలెండర్ తీసుకొస్తామంటే యూపీపీఎస్ ఇస్తా, ఇలా సంస్కరణలు చేస్తామంటే అంతా మీ ఇష్టంగా మాట్లాడుతుంది. నరం నెల నాలుక ఇష్టం వచ్చినట్టు ఏ మాట మాట్లాడితే ఆ మాట మాట్లాడుతుంది అన్నారు. దాని నిదర్శనం రేవంత్ రెడ్డి గారే. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. దాంట్లో కరెక్ట్ జెన్యున్ టాపిక్ అంటే అబద్ధాలే ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఏదేమైనా నిరుద్యోగ సోదరులారా, ఏది పడితే అది నమ్మకండి, ప్యానిక్ కాకండి, భయపడకండి. ఏదైనా ఉంటే రియాలిటీలో ఆలోచించండి. ఇది నిజమా అబద్ధమా, నిజమా కాదా, వాళ్ళు చెప్పేది రైటా రాంగా అనేది మీ పర్సనల్ అనాలిసిస్ చేయండి. కొత్తగా వచ్చే కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు ఎవడు పడితే వాడిని ఫాలో అవ్వకండి. మీకు నచ్చిన ఒక యూట్యూబర్ని ఫాలో అవ్వండి. ఆడిని కూడా ఒక 10 నుంచి 15 రోజులు గమనించండి. ఆడు నిజమైన విషయాలను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, నిజమైన విషయాలను తీసుకొచ్చి జాబ్ అప్డేట్ చెప్తున్నాడా, సొంతగా చెప్తున్నాడా అనేది మీరు గమనించండి. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాడిని ఫాలో అయితే కన్ఫ్యూజ్ అయిపోతారు. కన్ఫ్యూజన్లో మీకు ఏం అర్థం కాదు. కొత్త వారికి మళ్ళీ చెప్తున్నా, ఏ నోటిఫికేషన్ అయినా వస్తుందంటే దాన్ని మన ఛానల్లో ఖచ్చితంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఇంకోటి, చాలామంది ఈ మధ్యకాలంలో
డిఎస్సి వస్తుందా అంటాను. డిఎస్సి ఇప్పట్లో వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తలేదు. ఉన్న స్కూళ్ళనే మూసేసి మరి స్కూళ్ళన్నింటినీ కుదించేస్తున్నారు, రేషనలైజేషన్ చేస్తున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో భవిష్యత్తులో మరి డిఎస్సి గురించి అనుకుంటాం. ఇంకోటి జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ వస్తాయా బ్రదర్ అంటున్నారు. జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ కూడా పోస్టులు మొన్న రీసెంట్లీగా కొన్ని బ్యాక్లాగ్లు ఉన్నాయి. అదేవిధంగా మొన్న ప్రీవియస్లో రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా చాలామంది 2-3 years బ్యాక్ రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఉంటున్నారు. చూద్దాం, అది కూడా వచ్చే అవకాశం అవుతుంది. మంచి పోస్టులు అయితే రానున్నాయి. డిసెంబర్ వరకు మంచి పోస్టులు రానున్నాయి. కొద్దిగా ఓపిక సహనంతో ఉండండి. ఎట్ ఏ టైం ప్రభుత్వం మీద కూడా మనం క్వశ్చనింగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే వాడు ఇస్తాడు అని చెప్పేసి మనం ఆశపడి ఉంటే వాడు లేట్ చేస్తా అంటాడు. మనం ఖచ్చితంగా వాడిని ముళ్ళు కట్టేందుకని మరి ఎద్దును దాని ముడ్డిని పొడిచినట్టు ఈ ప్రభుత్వాన్ని పొడుస్తూ ఉండాలి. పొడిస్తేనే ప్రభుత్వం ముందుకు సాగే అవకాశం అయితే ఉన్నది. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్ మిచిల్ ప్రశాంత్.